రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మొబైల్ హీట్ అయిపోయింది బాగా. ఒంట్లో కాలుతున్నంటే నువ్వు కొంతసేపు ఆగిన 5 నిమిషాలు ఆగినని కొంచెం కూల్ డౌన్ అయింది కనిపిస్తుంది. మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇంకా కాల్. సో ఈరోజు ఏందో మళ్ళీ మార్నింగ్ 6:30కి ఆన్ చేసిన కానీ టైం 8 అవుతుంది దగ్గర దగ్గర. సో రైడ్ అయితే ఏం రావట్లేదు, సౌండే లేదు. సో ఊబర్ గిట్ ఆన్ చేసిన సో 40 మినిట్స్ అయిపోయింది కానీ ఒక్క రైడ్ రావట్లేదు లేదు. ఏమైంది మార్నింగ్. సో ఇంకో రైడ్ అయితే వచ్చింది మనకు 300 రూపీస్ది. సో ఇంకా పికప్ వెళ్ళిపోదాం. 700 మీటర్సే అంతే. ఆ 300 రూపాయలు ఏం చూడలే ఎన్ని కిలోమీటరో ఏందో. కానీ ఎందుకంటే 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఒక రైడ్ వస్తుందని, ఇంకా టైంని కవర్ చేద్దామని నేనైతే యాక్సెప్ట్ చేసిన. అది హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 5కి అంతే ఇంకా అనుకుంటాం కానీ అది కానే పని. సో టైం 6:32 అవుతుంది. నేను సిఎన్జి బంక్ అయితే వెళ్తున్నాను. హాఫ్ ట్యాంక్ ఉందంటే ఇంకా 110 కిలోమీటర్స్ అయితే ఇంకా ఉంది మైలేజ్, ఇంకా వస్తుంది ఇంకా. సో ఎందుకులే మళ్ళీ మధ్యలో మళ్ళీ ఫీల్ చేయాలి ఎందుకులే అని ఇంకా పని అయిపోతుంది ఫీల్ చేసుకుంటే ఇంకా అంతే. సో చూడండి మార్నింగ్ వైవే వేరే ఉంటుంది అబ్బా, మంచిగా ఉంటుంది మార్నింగ్ లేవ. కానీ మనతో రైతులు ఇంకా మార్నింగ్ లేవ ఉంటారు. ఓకే, చాలామంది వాకింగ్ చేస్తుంటారు కొంతమంది. ఇంకా సన్ రైజే కాలేదు, 6:32 అవుతుంది. సో మెల్ల అవుతుంది చూడండి, కనిపిస్తుంది కదా రెడ్డిస్గా. సో ఇంకా డైరెక్ట్ సెంచరీగా మనం అయితే ఫీల్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఆన్ చేసేసుకుందాం. సో చూద్దాం ఈరోజు ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తాను, ఎన్ని అవర్స్ చేస్తాను. సో అన్నీ చూపిస్తాను. మీరు మాత్రం వ్లాగ్ ఎండ్ వర్క్ చూడండి. ఏమైనా మిస్ అయితే అంటే మధ్యలో స్కిప్ చేస్తే ఇంకా మీ ఇష్టం, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మిస్ అయిపోతారు. సో ఎండ్ వర్క్ చూడండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో నెక్స్ట్ ఏమంటే సిఎన్జి ఫీల్ చేసుకోండి. సో చలో 75 రూపీస్, 0.74 రూపీస్ అయితే ఫీల్ అయిపోయింది మన సిఎన్జి. సో 780 అంటే 78 కిలోమీటర్స్ది ఫీల్ అయింది, ప్లస్ ఒక 80. సో 180 కిలోమీటర్స్ దాకా తిరుగుతుంది. ఇంకా టెన్షన్ లేదు, 180 కిలోమీటర్స్ అయితే తిరగలేము మన సిటీలో. సో ఒకరోజు ఛాలెంజ్ చేసాం అంటే సిఎన్జి ఫుల్ నింపుకొని ఎన్నింగ్స్ ఎంత అవుతుంది మన, కానీ ఒకరోజు ఛాలెంజ్ వెళ్ళిపోతున్నా. సో ఇంకా నాకైతే ఏమంటారు, ఇంకా 0 ఎక్స్పెన్స్ 15 తారీఖు దాకా ఉంది. ఈరోజు 15 తారీఖు. సో 1100 దాకా ఉంది. ఇంకా 200 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇది బాగుంటుంది. సో మీకు ఒకవేళ మీకు ర్యాపిడో కమిషన్ ఏమైనా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏమైనా చూపిస్తే సబ్స్క్రిప్షన్ తీసుకొని చేయండి. సో కొంచెం బెటర్ సేవింగ్ అయితే 10 రూపీస్ పైన ఇస్తాడు కిలోమీటర్కి. ఓకేనా? సో లెట్స్ హోప్ ఈరోజు కొంచెం బాగానే ఎర్నింగ్ చేసుకుని పోదాం. ఈరోజు సాటర్డే యాక్చువల్లీ అంతగా ఉండదు కానీ చూద్దాం. ఈరోజు నిన్న హోలీ ఉండే కదా, సో అందరికీ హోలీ శుభాకాంక్షలు. సో నిన్న అయిపోయింది హోలీ. సో 40 మినిట్స్ అయిపోయింది కానీ ఒక్క రైడ్ రావట్లేదు లేదు. ఏమైంది మార్నింగ్ చూడండి, ఆన్ చేసి పెట్టినా కానీ 7:13 అవుతుంది టైము. సో ఇంతవరకు అయితే రైడ్ అయితే చూడండి, ఊబర్ ఆన్ చేసిన. సో చూడండి 131 రూపీస్ ఇది ఎత్తుకోపోయింది చూడండి. ఏం చేద్దాం, వీళ్ళు మారారు. వీళ్ళు 17 కిలోమీటర్స్కి 131 రూపీస్, 16 పాయింట్ ఎంత ఉండే, మళ్ళీ 1.4 పికప్ ఉండే. సో 17 కిలోమీటర్లకి 131 రూపాయలు. అది మోటార్లు వచ్చినాయి, మోటార్ సేవర్ గిట కాదు అది ఇంకా. సో ఆ రెండు గిట వదిలిపెడతారంటే అనుకోండి ఎంత కరువులు ఉన్నారు మనము. అరే వదిలేయండి నాన్న, అది మనకు అవసరం లేదా రైట్, అట్లా అర్థమైందా? వదిలేస్తే మళ్ళీ అదే వాడే పెంచుతాడు మనకి. అరే ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే వాడే పెంచుతాడు. కానీ మనంతా వచ్చి ఆగదు కదా మనకు, రాగానే తీసుకొని వెళ్ళిపోవడే. చలో లేదు తీసుకోపోతున్నా, అది అంతసేపు నడుస్తూనే ఉంది. అది మ్యాజిక్ చేయకపోయినా తీసుకొని అర్థం చేసుకున్నా మీరే, మీకు అర్థమైతే లేదు. మీద మీరు డిమాండ్ లేకపోయినా అంత రేట్ తక్కువ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తే సో ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోతారే వీళ్ళు 6 రూపాయలు ఎక్కువ ఇచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఇంకా తగ్గుతూనే ఉంటాయి. 5 రూపాయలు ఇస్తాడు, తర్వాత 4 రూపాయలు చేస్తాడు. చలో రైడ్ అయితే ఇంకా లేదు, 780. సో ఈరోజు ఏందో మళ్ళీ మార్నింగ్ 6:30కి ఆన్ చేసిన కానీ టైం 8 అవుతుంది దగ్గర దగ్గర. సో రైడ్ అయితే ఏం రావట్లేదు, సౌండే లేదు. సో ఊబర్ గిట్ ఆన్ చేసిన. సో ఏమైంది మరి, ఎందుకు వస్తుంది ఇంకా ఇలాంటి రైడ్లు వస్తున్నాయి. తానాక రైల్వే జూనియర్ కాలేజ్
ఇది 2.5 కిలోమీటర్ పికప్ ఉంది, 1.3 డ్రాప్ ఉంది. ఊబర్ ఇలాంటి రైడ్లు ఇస్తున్నాడు. ఫైనలీ మనకైతే ఊబర్లో ఒక రైడ్ అయితే తీసుకున్న టోలీ చౌక్కి 17 కిలోమీటర్ చూపించింది, 165 ఎంతో అయితే చూపించింది నాకు. సో ఇది ఎప్పుడు లాగి జాన్ 3000 వచ్చిందమ్మా, కూర్చోండి. సో 16 కిలోమీటర్. సో 6:30 అంటే గంటన్నర పైన, గంటన్నర వెయిట్ చేస్తే ఒక రైడ్ వచ్చింది. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఇదేంటి నాకు 160 చూపించిండు, ఇక్కడ ట్రిప్ 48, ప్రమోషన్ 7 రూపాయలు ఇచ్చేసిండు. సో మా జీతం ఇది అంత దొంగ తయారైపోయినట్టున్నాడు. సో ఇంకో రైడ్ అయితే వచ్చింది మనకు 300 రూపీస్ది. సో ఇంకా పికప్కి వెళ్ళిపోదాం. 700 మీటర్సే అంతే. ఆ 300 రూపాయలు ఏం చూడలే, ఎన్ని కిలోమీటరో ఏందో. కానీ ఎందుకంటే 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఒక రైడ్ వస్తుందని ఇంకా టైంని కవర్ చేద్దామని నేనైతే యాక్సెప్ట్ చేసిన. అది ఇది అనుకో, ఇదేంద్రా నా కొత్తగా ఉంది, టైం కవర్ చేయడానికి ఇట్లా యాక్సెప్ట్ చేస్తారా అని. ఏం చేద్దాం, గంటన్నర కూర్చున్నావాడా. ఆ గంటన్నర టైం వాల్యూకి ఉండాలి కదా మనకు కొంచెం టైము. అది ఓహో ఇదేంది చేన్ కట్టాడు అంటున్నప్పుడే. ఓహో మళ్ళీ సో మీరు అనుకోవచ్చు ఇదేంది అంత గంట ఎందుకు నిలబడినా, ఏదో రైడ్ వస్తే చిన్నవి పెద్ద. సో మనకు చిన్నవి అని అట్లా ఏం కాదు. సో నాకు ఒకటి ఉంది కాన్సెప్ట్, తీసుకుంటే 10 కిలోమీటర్స్ పైన ఉన్నది తీసుకుంటా, ప్లస్ 10 రూపీస్ లేక ఇవ్వాలి కిలోమీటర్కి. సో అలా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేకుంటే చేయను నేను. సో అందుకని అంత గంట టైం పడింది నాకు. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కదా, లేకుంటే టైం అంతా పడదు. మినిమం ఒక 20 to 25 మినిట్స్ వెయిట్ చేస్తే ఏదో ఒకటి 20 కిలోమీటర్స్ 25 పడుతూనే ఉంటుంది. కానీ ఈరోజు హాలిడే అనే కాదు, సాటర్డే అని ఇంకా ఐటీ కంపెనీస్ కొంచెము ఇదేంది ఒకటి నా అవ్వ ఏడ పడతారు, తవ్వి పడేసిర్రు నాన్న వీళ్ళు. అమ్మ ఏంటో ఇది, టోలీ చౌకి మొత్తం తవ్వి పడేసిర్రు భయ్. అక్కడ మెయిన్ రోడ్ మీద అయితే అది ఏదో 1 year అయిపోయింది, ఇంతవరకు అది క్లియర్ కాలేదు. సో చలో ఇంకా టైం వేస్ట్ నన్ను పికప్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం. బ్లూ కలర్ లైన్ ఉంటుంది, వెళ్ళిపోయింది. అయ్యో ఏంది సయ్యద్ 2585 ఎస్ బాబా బిట్స్ పిలానియా మా బుక్ అయిపోయారు. ఇంకా 36 కిలోమీటర్లా. అరే ఏంద్రా దొంగ, రే నువ్వు నాకు 32 కిలోమీటర్ చూపించినావు రా మన దొంగ. రే 52 కిలోమీటర్స్ बेटा भैया हाई पाए और बाप धीरे 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 ठीक है, थोड़ा पीछे लगा लो पैर, यही है। हाँ ऐसा आराम से लगा लो, हाँ राइट। चलो भैया ओ मस्त बर नाना चलो ఇంకా ఏం చేద్దాం. వీడియో వల్ల తయారవుతున్నాడు, తక్కువ కిలోమీటర్ చూపించి తక్కువ అమౌంట్ ఇచ్చి. సో 321 పైసా. రైట్ ఓకే థ్యాంక్ యూ. సో మనకి 300 రూపీస్ అయితే ఇచ్చిండు. సో దీనిలో కటింగ్ ఎంత వస్తుందో అది చూడాలి మనం. సో 6% ఉండే
సో 153 ఇచ్చిండు లాస్ట్ ట్రిప్కి. 160 రూపీస్ చూపించి 153. సో ఇది 293 ఇచ్చిండు. ₹7 మాత్రం సరే. ₹7 అయితే కానీ ఇంక్రీజ్ 35 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ చూపించి ఇది చాలా తప్పు. ఇప్పుడు ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇక్కడ వస్తే లేదు, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత 40 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది. అది కూడా 4 కిలోమీటర్స్ తుమ్ముకుంటా దాకా వచ్చిన. సో తుమ్ముకుంటా వచ్చిన తర్వాత ఈ యొక్క రైడ్ వచ్చింది. ఇంకేం చేద్దాం, 20 కిలోమీటర్స్కి 160 అయితే చూపించిండు. ఇంకా తప్పదు, ఇలా టైం వేస్ట్ చేసుకుంటా ఏం చేయలేదు. అది 4 కిలోమీటర్స్, ఇది ఒక ఎక్స్ట్రా. ఈరోజు కిలోమీటర్ ఎక్కువ నడుస్తుంది. ఏమంటారు అంటే ఈరోజు కిలోమీటర్ ఎక్కువ నడుస్తుంది, సంపాదించడం తక్కువ ఉంది. సో ఇప్పటికే ఎన్ని కిలోమీటర్ ఉన్నా 63 కిలోమీటర్ నడిపించేసిన. కానీ మనకు వచ్చినంత ₹450. సో ఇది అందుకనే ₹10 లెక్క ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తా. చలో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా పికప్ చేసేసుకుందాం, వెళ్ళిపోదాం బేగంపేటకి ఇక్కడి నుంచి. సో 1.5 కిలోమీటర్స్ పికప్ ఉంది, 3 నిమిషాలు చూపిస్తుంది. ఇంకా పడాపడ వెళ్ళిపోదాం. సో మళ్ళీ ఏమంటారు, అది ఫతేనగర్ నుంచి సైనిక్పూర్ రైడ్. సో 13 కిలోమీటర్స్కి 130 చూపించాడు. కంప్లీట్ అయిపోయింది. కానీ మొబైల్ హీట్ అయిపోయింది బాగా. ఒంట్లో కాలుతున్నంటే నువ్వు కొంతసేపు ఆగిన, 5 నిమిషాలు ఆగినని కొంచెం కూల్ డౌన్ అయింది కనిపిస్తుంది. మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇంకా కాలుతూనే ఉంది. కింద ఇంజిన్ కాలుతుంది, లోపల సిలిండర్ ఉంది, అది కూడా కాలుతుంది. భయం అవుతుంది ఎక్కడ పేలిపోతుందేమో అని. వెళ్ళిపోతా ఉంటారా, అంత సీన్ లేదు. సో ఇలా కొంచెం కూల్ డౌన్ చేద్దాం, కొంచెం హీట్ అవుతుంది. ఏమైనా ఇంటీరియర్ ఏమైనా వస్తే ఇంకా వెళ్ళిపోవాలి ఇంటికి. సో మొత్తానికి అయితే మనం ₹726 అయిపోయింది. సో లాస్ట్ టైం 126 ఇచ్చిండు. సో 4 ట్రిప్స్కి 726 అయింది. సో నేను అంతే 10 కిలోమీటర్స్ పైన ఉన్న రైడే యాక్సెప్ట్ చేస్తాను అంతే. ఓకేనా. సో మీకేమైనా డే మొత్తం చేయాలనుకుంటే చిన్న రైలు తీసుకోండి, ఇన్సెంటివ్ కంప్లీట్ చేసుకోండి. సో ఆ ఇన్సెంటివ్ వల్ల మీకు కొంచెం సేవింగ్ అవుతాయి కొంచెం. చలో ఇంటికి రైడ్ ఏమైనా వస్తే తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా అంతే. ఇంకా అయితే ఎండ, మామూలు ఎండ లేదు. అమ్మ ఏం డిమాండ్ ఉంది, వస్తూనే ఉన్నాయి. బాబా ఎండ మాత్రం కాలిపోతుంది నాన్న. సిగ్నల్ దగ్గర ఆగాలంటే భయం అవుతుంది, మొబైల్ ఫుల్ కాలిపోతుంది. సో ఇలా పట్టుకొని ఇంకా ఏదో చేయాలి కదా, ఇలా పట్టుకొని చేస్తున్నా. మన స్టేషన్ రైడ్ వచ్చింది. సో స్టేషన్ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకైతే లేదు ఇంకా 96. పాపా ఏమంటా ఉన్నారు మనైతే. ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఇంకా నేను మొబైల్ పని చేస్తలేం, మెయిన్ హీట్ అయిపోతుంది బాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. సో అరే యాడ్ కారా, నా ఇంటికి వెళ్ళిపోవాలి నేను. అమ్మ నువ్వు కానీ చలో ₹88 ఇచ్చిండు. సో దీన్ని అమ్మ ₹10 దిగినాడు. ఓడిది నమ్మరే మామూలు కాదు. 8.5 లైన్ రావాలి అమ్మ. 10 కిలోమీటర్ అయింది కదరా. చూది అబ్బా అంతే, ఇంకేం చేయలేవు ఊబర్. ఇంకా మనం మనతో కాదు. సో మొత్తం 5 ట్రిప్స్ చేసిన ₹815 అయింది. సో టోటల్ కిలోమీటర్ తిరిగింది 111. సో ₹120 పెట్రోల్ అయింది ఇందులో. సో మొత్తం 120 తీసేస్తే 700 ఎర్నింగ్స్ అయింది అనుకోండి ఇక్కడ అంతే. సో మార్నింగ్ 6:30కి లాగిన్ చేస్తే ఈ టైంకి అంత అయింది. సో మధ్యలో 1.5 అవర్ మనం అయితే ఖాళీ కూర్చున్నాం, ఒక్క రైడ్ రాలేదు. సో చూసి నడవనురా. ఇంకో రైడ్లు మాత్రం పిచ్చి వస్తూనే ఉన్నాయి ఊబర్లు అయితే. అన్నీ వేస్ట్ రైడ్లు ఇవి, అన్నీ లాంగ్ పికప్స్ అన్నీ. సో దీన్ని అయితే ఆఫ్ చేద్దాం మనం. ఇంకా మన ఇల్లు అయితే పక్కన ఉంది, వెళ్ళిపోదాం. 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో ఇదే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన డౌట్స్ ఉంటే. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతే, దానికి ఏం కాదు.
సో మళ్ళీ కలుద్దాం, అప్పటికి బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.